ఏంటంటే బిగ్ బాస్ ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారు ఈ వారం? ఈ వారం ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో తెలిసింది. ఆల్రెడీ ఇతను పృథ్వీ ఎలిమినేట్ తర్వాత ఫస్ట్ ఇతను నిన్న ఎపిసోడ్లో ఇతను ఎలిమినేట్ అయ్యాడు టేస్టీ తేజ. ఇంకా గేమ్ అయితే సూపర్ ఉంది మొత్తానికి, అన్లిమిటెడ్కి తగ్గట్టుగా. కానీ ఇక్కడ కొంచెం చాలా కార్నర్ అనిపిస్తుంది. నేను మామూలుగా మొన్న ఎపిసోడ్ చూసా, ఈరోజు చూసా. మొన్న ఎపిసోడ్ అంతకుముందు ప్రోమోస్లో ఇది కిచెన్ టాస్క్కి వదిలేరు. శ్రీముఖి రావడం, మళ్ళీ కిచెన్లో గొడవ గురించి వీళ్ళు ముగ్గురు కార్నర్స్ చేయడం, రోహిణి తేజ కార్నర్స్ చేయడం, అది చూపెట్టారు. చూస్తే నేను 1 అవర్ హాట్‌స్టార్లో చూసా, అది ప్లే అవ్వట్లేదు. ప్రతి సీజన్లో నేను చూసా. స్టార్ట్ అయినప్పుడు, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 2-3 సీజన్లో ప్రోమో ఫాలో అయ్యానో కాదు, తర్వాత ప్రోమోలు చూసి అలాగే ఎపిసోడ్ 1 అవర్ ఎపిసోడ్ చూసేవాడిని. కానీ ఇక్కడ ప్రోమోలో అలా చూపెట్టి ఇక్కడ ఎపిసోడ్లో ఓన్లీ 43 మినిట్స్, మినిమం 50 మినిట్స్ పైన వచ్చేది. 50 మినిట్స్ ఇలా 1 అవర్ వచ్చేది, 1 అవర్ ఎపిసోడ్లో. ఈరోజు నేను మొన్న ఎపిసోడ్ చూస్తే ఓన్లీ 43 మినిట్స్ ఉంది. అంటే ఇక్కడ ఏదో కొంచెం కార్నర్ అగలా అనిపిస్తుంది. అక్కడ ప్రేరణ కరెక్ట్గా, ప్రేరణ మిస్టేక్ ఏం లేదు, మొత్తం టార్గెట్ చేస్తారు వీళ్ళు మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ప్రేరణకు సపోర్ట్ చేస్తారు. గేమ్ బాగా ఆడట్లేదని చాలా మంది పేర్లు చెప్పారు. కానీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోతున్నాడు. పృథ్వీ ఎందుకన్నా ఎలిమినేట్ అవుతున్నాడు? ఖచ్చితంగా అతను ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. ఇది కొంచెం లవ్ ట్రాక్ వల్ల ఉంచారు. అప్పుడు అగ్రెషన్కు కొంచెం ఓవర్గా అగ్రెసివ్ అవ్వడం, అనవసర విషయాలకు నార్మల్గా చెప్పొచ్చు, మీదకి వెళ్ళడం స్టార్టింగ్లో అప్పుడే చాలా వీక్స్ ముందే. అతను ఇంతవరకు అది ఆ లవ్ ట్రాక్ వల్ల వచ్చాడు. ఇప్పుడు తప్పదు కాబట్టి అదే కంటిన్యూ చేస్తే తప్పదు కాబట్టి మరి విష్ణుప్రియ, పృథ్వీ ఎవరినో ఒకరిని చేయాల్సిందే. విష్ణుప్రియకి అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెని నేను అనుకున్నా, అలాగే చూస్తే అలాగే జరిగింది. ఖచ్చితంగా విష్ణుప్రియని ఉంచుతారు అనుకున్నా. తెలియదు, ఫైనల్కి ఉంచితే మాత్రం దానికి అంతకన్నా అన్ఫెయిర్ ఉండదు. ఆమె అస్సలు గేమ్ ఆడలేదు, అస్సలు ఏదో 1 వీక్ అలా ఆడింది. ఇంకా సండే టాస్క్లో అయితే తీస్తుంది ఆమె. సండే టాస్క్లో అన్ని టాస్క్లో నంబర్ 1లా సూపర్ ఆడింది. ఇంకా ఆమె ఉన్న ఫ్యాన్స్ సపోర్ట్కి ఆమెకి ఆ గేమ్ కాదు అస్సలు. బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ, దానికి తగ్గట్టు టాస్క్లు ఇన్వాల్వ్ అవ్వడం, అందరితో ఇన్వాల్వ్ అవ్వడం కదా. ఇక్కడ మొత్తం ఒక సైడే ఇన్వాల్వ్ అయిపోయి లవ్ అంటూ ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చి చెప్పాక జస్ట్ ఫ్రెండ్షిప్ అని ఇంకా సేఫ్ మాటలు ఎందుకు. మళ్ళీ శ్రీముఖి చెప్పిన తర్వాత అలా మాట్లాడడం ఏంటి, డిస్కస్ చేసుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ ఎండింగ్ వచ్చింది, ఇంకా 2 వీక్స్ అని మాట్లాడుకోవాలి. శ్రీముఖి వచ్చి చెప్పాక ఎందుకు ఇలా మాట్లాడుకోవచ్చు కదా, ముందు క్లారిటీ ఇచ్చుకోవచ్చు కదా అని లాస్ట్లో ఇంకా ఆడితే ఇంకేం ప్రయోజనం ఉంది. ఆల్రెడీ అయిపోయింది, సీజన్ అయిపోతుంది, ఇంకా 1 వీక్ అయిపోతుంది. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇంకా ప్రేరణ అయితే ఫుల్ కార్నర్ ఉంచుంది. అది ఎపిసోడ్లో అది నా కిచెన్ టాస్క్ వస్తుంది. అక్కడ ఖచ్చితంగా ప్రేరణ అంటే 1 అవర్ చూసే వాళ్ళకు ఇంకా క్లియర్ కట్ అనిపిస్తుంది. ప్రేరణ ఆల్రెడీ జెంట్స్కి టఫ్ ఫైట్ ఇచ్చింది, నాలెడ్జ్ టాస్క్లో కానీ, ఫిజికల్ టాస్క్లో కానీ. ఇంకా ఆ ఎపిసోడ్ ప్లే చేస్తే 1 అవర్ చూసే వాళ్ళకు ఇంకా ప్రేరణకు హై వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ప్రేరణకు కార్నర్ చేస్తున్నారా అనేది నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, మొత్తం బిగ్ బాస్ సీజన్ మొత్తం చూస్తే అంతవరకు 1-2 వేరే స్టేట్ వాళ్ళు ఉన్నప్పుడు మామూలుగా వీళ్ళు లాంగ్వేజ్ రాని వాళ్ళు ఎందుకు అన్నప్పుడు అలా కామెంట్స్ వచ్చేవి. అంటే బిగ్ బాస్ కొన్ని సీజన్లో టీఆర్పీ రేటింగ్ పడిపోవడం వల్ల ఇప్పుడు మొత్తం ఎక్కువ మంది వేరే స్టేట్ వాళ్ళని పెడితే అలా మొత్తం ఇక్కడ నెగిటివ్ మాట్లాడుకుంటారు. అది బజ్ క్రియేట్ అవుతుంది అనే థింకింగ్లో ఇంతమంది కర్ణాటక వాళ్ళని పెట్టారా అని అనిపిస్తుంది నాకు. ఈ ప్రకారంగా ఇక్కడ అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ప్రేరణ గేమ్కి యాక్చువల్ ప్రేరణకు టైటిల్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ గౌతమ్ని విన్ అయ్యేలా చూపెడుతున్నారు. నిన్న టాస్క్లో ఈరోజు ఎపిసోడ్లో అది టికెట్ గోల్డ్ టికెట్, బ్లాక్ టికెట్ అన్నారు. ఇక్కడ ఓజీ క్లాస్కి అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చారు వాళ్ళు చెప్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మీ ప్రేరణ గౌతమ్కి చెప్తూనే లేదు, సూటబుల్ కాదు అతనికి గోల్డ్ టికెట్ అని గోల్డ్ టికెట్ ఇస్తారు. అంటే ఇక్కడ కొంచెం ఖచ్చితంగా కార్నర్ అనిపిస్తుంది. ఇక్కడ బిగ్ బాస్కి టీఆర్పీ రావడానికి వీళ్ళు కర్ణాటక వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇలా అన్నట్టు క్రియేట్ చేసి మొత్తానికైతే టీఆర్పీ వచ్చింది. అంటే దానికి తగ్గట్టు టాస్క్లు కూడా పెట్టారు, ఏ సీజన్లో లేనట్టు. అంటే ఈ రకంగాను స్ట్రాటజీ అనిపిస్తుంది. పృథ్వీని ఎలిమినేట్ చేస్తే టీఆర్పీ పడే ఛాన్స్ లేదు, అక్కడ ఓటింగ్ లేదు, అస్సలు లేదండి, అస్సలు లేదు. అప్పుడే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది పృథ్వీ. దానికి వాళ్ళు ఉంచిన ఉద్దేశం అయితే సక్సెస్ అయింది. ఇంకొకటి, అప్పుడే ఎలిమినేట్ చేయాల్సింది. వాళ్ళు ఎందుకు ఉంచారో దానికి తగ్గట్టు అది బిగ్ బాస్ సక్సెస్ అయింది ఆ విషయంలో. ఇంకా విష్ణు ఎంత డీప్గా వెళ్ళిపోయిందో, ఆమె గేమ్ పక్కన పెట్టి ఎన్నిసార్లు ఫేస్ చేసింది, దాని వరకు సక్సెస్ అయింది ఆ విషయంలో. ఇంకా నాకైతే మొన్న చూసాం అవినాష్ సుడుకో గేమ్లో యాక్చువల్లీ వెనక టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు.
గౌతమ్ సపోర్ట్ చేస్తాడో లేదో తేజ అన్నాడు ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, అది చెప్పడం రాంగ్ కదా. వేరే దాంట్లో దూరం ఉండి అది పెట్టి ఇది పెట్టి అనొచ్చు, అందులో సపోర్ట్ చేస్తారు. కానీ సుడుకో గేమ్ కదా, ఇది కరెక్ట్ అనడం రాంగ్ అనడం. ఇప్పుడు రాంగ్ అంటే చేంజ్ చేయడం, కరెక్ట్ అంటే సైలెంట్ అయిపోవడం చేస్తారు కదా. అక్కడ అన్ఫేర్ అనిపించింది. అటు ఫినాలే కంటెండర్ అయ్యేవాడు కాదు ఆ గేమ్ ఓడింటే. ఆ గేమ్ గెలిచింటే సెకండ్ ప్లేస్ ప్రేరణ ఉండేది. ఆమె నెక్స్ట్ ఇది బాల్ టాస్క్లో ఛాన్స్ వచ్చేది, ఆమె ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇంకా ఫైనల్ కంటెండర్ ఫస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. అప్పటికి ఈ వీక్ టాస్క్లో ఇది నువ్వేమన్నా చీట్ చేసావా అని అన్నారు. అది అంటే యాక్చువల్లీ ఆ వీడియో ప్లే చేయాల్సింది. అనవసరంగా ప్రేరణ విషయం వీడియో ప్లే చేస్తారు. ఈరోజు చూస్తే నిన్న ఎపిసోడ్ది ఈరోజు ప్లే అయింది, చూస్తే అది వీడియో ప్లే చేస్తారు. అక్కడ ఏం తప్పు లేదు ఆమె వరకు. ఇక్కడ నిఖిల్ ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడారు ఆ ప్రకారంగా. బిగ్ బాస్ అది రూల్ లేదు. కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళు వితికా సేరు పూర్ణానివి కూడా వాళ్ళు లాస్ట్లో చెప్పింది అది రూల్ లేదని లాస్ట్లో చెప్పింది. నువ్వు అన్ఫేర్గా ఆడాను లాస్ట్లో అప్పుడే ఆపాల్సింది. ఇక్కడ ఇద్దరు ఆడారు, ఆమెకే కార్నర్స్ చేయడం అలా అనిపించింది. ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చిందని ప్రేరణ అయితే ఖచ్చితంగా టైటిల్ ఇవ్వాల్సింది. నాకు అంటే అంతకుముందు నాకు బిగ్ బాస్ చూసే వరకు ప్రేరణ ఎవరో తెలియదు. అక్కడ చూస్తే నాలెడ్జ్ టాస్క్లో కానీ ఇంకా వేరే విషయాలు కానీ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇంకొకటి వంటలు చేసేవాళ్ళు మనం చూసాం, ఎన్ని సీజన్లో చూసాం. వంటలు చేస్తున్నారు, అక్కడ వంటలో కిచెన్లో స్టార్ట్ గొడవలు అవుతాయి, త్వరగా ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈమె ఎందుకు ఉంచుతున్నారు? అంత గట్టి పోటీ ఉంది అంటే అంత ఫైటర్గా ఎవరు నిరూపించుకోలేదు లేడీస్లో. ఈసారి ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇవ్వలేదంటే ఇంకా నాకు తెలిసి ఇంకా 8-10 సీజన్లు అయినా తర్వాత ఇవ్వరు అని అనుకుంటా. ఖచ్చితంగా అంత సూపర్ ఫైట్ ఇచ్చింది. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ గౌతమ్ నిఖిల్లో ఎవరికో గౌతమ్కే ఇస్తారని అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ వచ్చాడు, లేట్ వచ్చాడు. కానీ ఇక్కడ ఈరోజు ప్లే అయిన ఎపిసోడ్లో చూస్తే అక్కడ ప్రేరణ చెప్పింది అతను సరిగా అది టాస్క్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని చెప్పింది. మిగతా వాళ్ళకి కన్విన్స్ అయ్యి బ్లాక్ టికెట్ ఇచ్చాడు. ఇక్కడ ప్రేరణ చెప్తూనే మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వలేదు. హౌస్ మేట్స్ కూడా ఎక్కువ మంది గౌతమ్కి ఎగెనెస్ట్గా ప్రేరణకు సపోర్ట్గా చేయెత్తారు. కానీ ఇక్కడ ముగ్గురు వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు రోహిణి రోహిణి తేజ వీళ్ళ మాటలు విని, అవినాష్ మాటలు విని దాన్ని గోల్డ్ టికెట్ ఇచ్చారు గౌతమ్కి. అంటే ఇక్కడ గౌతమ్నే విన్ చేయాల్సి ఇలా ఇదైతే రాంగ్, అన్ఫేర్ అనిపిస్తుంది. ఇంత బాగా అన్లిమిటెడ్ వరకు అని పెట్టి సూపర్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఆ విషయంలో అయితే డోకా లేదు. టాస్క్లు డిసైడ్ చేయడం వెళ్ళిపోతే విష్ణుప్రియ డల్ అయిపోదా? ఇంకేం డౌన్ అవ్వదు, ఆమె గేమ్ అవ్వదు. అతను ఇంకా డౌన్ అయ్యి అప్పుడే ఎలిమినేట్ చేసింటే ఇంకా సూపర్గా ఉండేది. ఆమెకున్న ఫ్యాన్స్ క్రేజ్కి ఇంకా సూపర్ గేమ్ ఉండేది యాక్చువల్లీ. అలా ఉంచడం వల్లే ఆమెకు మైనస్ అయింది. అంటే బిగ్ బాస్ అనుకున్నదైతే నెరవేరింది, కానీ ఇక్కడ ఈమె డౌన్ చేసుకుంది. వేరే అందరూ అలా డౌన్ చేసుకోరు, అటు హ్యాండిల్ చేస్తారు ఇటు హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇది ప్రేరణ చూడండి అది వంటలు చేస్తూ ఇటు టాస్క్లు అన్ని విషయాలు ఫన్ జోన్లోనూ మొత్తం హ్యాండిల్ చేసుకోండి. నేను 1 అవర్లోనే 1 అవర్ చూసి చెప్పట్లేదు, కొన్ని వీడియోస్ చేస్తున్నా, అప్పుడప్పుడు ర్యాండమ్గా వస్తున్నాయి. అందులో చాలా ఫన్ ఉంది. చాలా బాగా ఫన్ జనరేట్ చేసింది ప్రేరణ. ఇంకో ఈ ఎగెనిస్ట్ అయ్యే వాళ్ళు కూడా మంచిగా, నబీల్ కానీ ఇంకా ఎవరు చాలామంది ఎగెనిస్ట్ అయ్యే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. మళ్ళీ రోహిణి కూడా ఒక్క టాస్క్ గెలిచినప్పుడు ఆమె రియాలిటీని చూపెట్టింది. అంతకుముందు సైలెంట్గా ఉండి ప్రేరణ వస్తూనే ఇతను అవినాష్ షాడోగా ఆడింది కామెడీ చేస్తూ. ఇప్పుడు అప్పుడు యాక్చువల్లీ ఆమె అగెనిస్ట్ వెళ్ళాల్సింటే ప్రేరణకి సూట్ కేట్ ఇస్తున్నందుకు ఆమె ఫైనల్గా ఆమె మెగా చీఫ్ అయినప్పుడు ఆమెకి ఇవ్వాల్సింది, ఈమెకి రోహిణికి ఇవ్వాల్సింది నబీల్కి ఇచ్చింది. ఇది ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఒక కార్డు, అది రోహిణికి ఇవ్వాల్సింది. అప్పుడే అగెనిస్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు కావాలనే చికెన్ విషయంలో చీజ్ దోశ, ఎగ్ దోశ కావాలని అక్కడ గొడవ పెట్టుకోవడం, నువ్వు లాస్ట్ సీజన్లో నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు ఇలా చేసావు అంటే మనసులో పెట్టుకొని ఇక్కడ అంటే ఫేక్ ఫ్రెండ్షిప్ చేసింది, ఫేక్ సపోర్టర్గా అక్కడ నేను అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకొకటి వాళ్ళ నోటి నుంచే కమెడియన్స్కు టైటిల్ ఇవ్వరు అని వచ్చింది. ఇక్కడ గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడుతూ, ఇంకొకటి తేజ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ రాకుండానే నేను గ్రూప్ గేము అని మాట్లాడాను అన్నారు. వాళ్ళు ఆడుతుండే స్టార్టింగ్ నుంచి అలాగే ఆడుతున్నారు గ్రూప్ గేమ్. వాళ్ళే గ్రూప్ గేమ్ ఆడితే ఇంకొకరిని గ్రూప్ గేమ్ ఆడడం అయితే రాంగ్. నేనైతే చూస్తున్నా టైటిల్ ఎక్కడో 1% నమ్మకం ఉంది. 1% అంటే ఇంకో రకంగానూ ఆలోచిస్తా. బిగ్ బాస్ ఇలా కూడా ట్రై చేశాడని ఆలోచిస్తా. బిగ్ బాస్ కొంచెం విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది ఈసారి. విన్నర్ అయితే ప్రేరణ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ చూస్తుంటే కొంచెం అంటే కావాలనే కన్నడ వాళ్ళని ఎక్కువ మంది పిలుచుకొని వచ్చి అలా బజ్ క్రియేట్ చేసి టీఆర్పీకి
అలా తెలుగు అతన్ని విన్నర్ చేయాలని, గౌతమ్కి విన్నర్ ఛాన్స్ అని చేస్తున్నారని అనిపిస్తుంది చూస్తే. ఇంటెన్షనల్గా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే 1% ఎక్కడో నమ్మకం ఉంది. అలా కొన్ని మనం చూసాం, కొన్ని కావాలనే చేసి కొంచెం హట్ అయ్యేలా చేసి ఆడియన్స్ని లాస్ట్ ఇయర్ రియల్గా జెన్యూన్ ఫైటర్కి ఇచ్చే సీజన్లు చూశాను కొన్ని. అలా చేస్తారా లేదా ఎక్కడో 1% నమ్మకం ఉంది. ఖచ్చితంగా విన్నర్ టైటిల్ అయితే ప్రేరణకి ఇవ్వాల్సి. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్ ఎలా దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు ఏంటి? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ప్రేరణకి ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా అంత గట్టి పోటీ ఇచ్చింది ఆమె. ఏదైనా కొన్నిసార్లు మాటలు జరగడం కూడా ఈ 3 ఎప్పుడో స్టార్టింగ్ అప్పుడు ఆమె మెగా చీఫ్ ఉన్నప్పుడు కొంచెం మాట్లాడింది. అప్పుడు ఉన్న ప్రెజర్కి వాళ్ళు నీట్గా లేరు అన్నట్టు కండిషన్గా. అవును, అలాగే ఉండాల్సింది, దానికి తగ్గట్టు ఆమెకి ఇవ్వాల్సింది. అప్పుడు ఆమె అది ఎప్పుడో కంట్రోల్ చేసుకోండి, ఆమె ఏమైనా కొంచెం మాటలు జరగడం. ఇంకా అప్పటి నుంచి ఇంకా టాస్క్లో, ఇంకా అన్ని ఫన్ టాస్క్లో కానీ అన్ని దాంట్లో విరగదీసింది. ఆమెకి ఇవ్వాల్సి, ఆడియన్స్ పంటలో ప్రేరణకి ఇవ్వాల్సి. సెకండ్ అయితే ఇతను నాకైతే నిఖిల్కి ఇవ్వాలి సెకండ్ అయితే. థర్డ్ అయితే ఇతను గౌతమ్ ఇవ్వాలి. నిఖిల్కి ఎందుకంటే కొంచెం ఈ విషయంలో నాకు ఓట్స్ వేయద్దండి అని కొంచెం మాట్లాడాడు ఒకరోజు. మళ్ళీ తర్వాత కోలుకున్నాడు, మళ్ళీ తర్వాత ఇరగదీశాడు. మొన్న టాస్క్లో చూసాం, కాలు గాయమైన అంతవరకు వెళ్ళాడు. అతని బ్యాడ్ లక్, అవినాష్కి కలిసి వచ్చింది. అలా అంటే హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్కి ఇవ్వాలి. ఇంకొకటి గౌతమ్కి ఎందుకంటే ఆయన మాట్లాడతాడు. కొన్ని హౌస్ బయటకు వచ్చిన వాళ్ళు, మళ్ళీ హౌస్లో నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు, మళ్ళీ వీక్లో కొన్ని వచ్చే పాయింట్స్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీక్లో నుంచి వీకెండ్లో నాగార్జున సార్ పాయింట్స్ చెప్పే వాటిని బేస్ చేసుకొని చెప్తాడు. పాయింట్స్ అయితే కొన్ని చెప్తాడు కానీ అంటే ఉన్నది ఏది ఎవరికి సపోర్టింగ్ అయితే వెళ్ళరు. కొంచెం ఎక్కడో కొంచెం సేఫ్ గేమ్ అనిపిస్తుంది. అంటే నేను సింగిల్గా అన్నట్టు నిరూపించుకోవడానికి ఇక్కడ ఎక్కువ సపోర్టింగ్ వీళ్ళు అవినాష్, రోహిణి, పృథ్వీకి ఎక్కువ సపోర్టు. అంటే కొన్ని సిచ్యువేషన్కి మొన్న కావాలనే ప్రేరణను తీసుకున్నారు గేమ్లో. అంటే నాకు ప్లస్ అయ్యేది అనేది చూసి కొంచెం సేఫ్గా ఆడుతున్నట్టు ఆ విషయం వల్ల. ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే సూపర్గా ఆడాడు. మిగతా విషయాల్లో వైల్డ్ కార్డ్గా వచ్చి అంత సూపర్గా, అంతకుముందు సీజన్లోనూ చూసి అంత బాగా ఆడాడు. ఉన్నది కొంచెం ఎక్కువ దాచుకోడు. ఇంకొకటి కొన్ని ఇంకా ఒక విషయంలో ఇతను ప్రేరణ ఇది ఫైనల్ కంటెండర్స్ దీనిలో నిఖిల్, పృథ్వీ, నిఖిల్, రోహిణి, అవినాష్ ఉన్నప్పుడు, ముగ్గురు ఉన్నప్పుడు స్టార్టింగ్ ఈమె రోహిణి వర్షన్ చెప్పింది మనకు వీక్ కంటెస్టెంట్ తీసుకుంటే ప్లస్ అవుతుంది, టేస్ట్ చేయాలని అలా చూస్ చేశాడు. నిఖిల్ కూడా అందుకు ఒప్పుకోవడం అది రాంగ్ అనిపిస్తుంది. అంటే ఒక కంటెంటర్ అతనికన్నా స్ట్రాంగ్తోనే అతనికి స్ట్రాంగ్ అనిపించేది, అతనికన్నా ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ కానీ లేదా అతనికన్నా స్ట్రాంగ్ అనిపించే వాళ్ళతో పోటీ పడాలి. అక్కడ కొంచెం నిఖిల్ వాళ్ళతో కలిసి అట్లీస్ట్ వాళ్ళిద్దరూ ఒక అవినాష్, రోహిణి ఒకే పేరు చెప్పినా ఇతను ఒక పేరు చెప్పాల్సింది. అతను అక్కడ కొంచెం డౌన్ అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆడియన్స్ ప్రకారంగా ప్రేరణకు ఫస్ట్ ఇవ్వాలి, ఇతనికి అయితే నిఖిల్కి సెకండ్ ఇవ్వాలి. ఇక్కడ గౌతమ్కి అయితే అంటే గౌతమ్కి ఎందుకంటే ఇంకా నిఖిల్ కొన్ని మిస్టేక్స్ చేసినా గౌతమ్ అంతకుముందు చాలా ఫ్లిప్ అయ్యాడు. లవ్ అన్నాడు, ఫ్రెండ్షిప్ అన్నాడు, లవ్ అన్నాడు, అక్క అన్నాడు, మళ్ళీ గౌతమ్ పాయింట్ 2 అంటే నచ్చదు అన్నాడు, మళ్ళీ గౌతమ్ పాయింట్ 3-0 అన్నాడు. అలా డిఫరెంట్ ఫ్లిప్ అయ్యాడు. ఆ విషయంలో నిఖిల్కి ఇతనికి థర్డ్ ఇవ్వాలి, గౌతమ్కి. కానీ బిగ్ బాస్ నాకు చూస్తుంటే గౌతమ్కి విన్నర్ అనిపిస్తుంది, సెకండ్ నిఖిల్, థర్డ్ ప్రేరణ ఇస్తారని అనిపిస్తుంది. ఇంకా చూడాలి, అది వెయిట్ చేస్తున్నా. ఎక్కడో ఒక చోట అంటే ఎంత ఇది చేసినా కొంచెం ఆడియన్స్ ఇప్పుడు కొంచెం అర్ట్ చేసి వాళ్ళు అనుకున్న మనం ఆడియన్స్ ప్రకారమే ఇస్తారు అని అనుకుంటున్నా. చూడాలి కొన్ని అది ఎలా అవుతుందో. నాకైతే అంటే ఈసారి చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది బిగ్ బాస్. అన్లిమిటెడ్ తగ్గట్టు సూపర్గా మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్స్ రావడం కానీ, అంతకుముందు క్యాప్టెన్సీ తీసేసి మెగా చీఫ్ పెట్టడం కానీ, మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్స్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఎలిమినేట్ చేయడం కానీ, మళ్ళీ ఫినాలే కంటెండర్ కోసం వీళ్ళు వితిగా సేరు, పునర్నవి, వీళ్ళు మానస్ వీళ్ళు వచ్చి వాళ్ళ టాస్క్లు పెట్టించడం కానీ సూపర్గా అనిపిస్తుంది. అంతా మొత్తం సూపర్గా ఉంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ దానికి తగ్గట్టు బిగ్ బాస్ 8 సూపర్గా దానికి తగ్గట్టు ఇచ్చింది. ఇంకొకటి ఖచ్చితంగా నేను వైల్డ్ కార్డ్కు ఇవ్వకూడదు అని టైటిల్ అని కాదు. ఇంకొకటి ఒక కంపేర్ చేస్తే ఇక్కడ ఓజీ క్లాన్ ఉన్నప్పుడు స్టార్టింగ్ చాలా ఇబ్బంది పడి స్టార్టింగ్ వస్తూనే ఇతను అనిల్ రావిపూడి గారు ఎవరు నామినేషన్ అన్నట్టు అక్కడ మణికంఠ అంత అట్టయ్యాడు ఆ టైం. అంతే స్టార్టింగ్లోనే ఎలిమినేషన్ వచ్చిన రెండో డేకి.
అప్పటి నుంచి మళ్ళీ టాస్క్లు కానీ చాలా ఇబ్బంది పడి కొంచెం ఓజీ క్లాన్ మొదటి నుంచి ఉన్నారు కాబట్టి అది చాలా అంటే అన్లిమిటెడ్. అంతకుముందు సీజన్లో అయితే ఓకే ఒక్కనేవాడిని వైల్డ్ కార్డ్కి బాగా ఆడే వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఈసారి ఓజీ క్లాన్ వాళ్ళు బాగా ఆడాడు. అంత ఘోరంగా మొత్తం బిగ్ బాస్ గేమ్స్ అన్నీ అతని హ్యాండీలో పెట్టుకున్నాడు. ట్రూ ఎమోషన్స్ ఒక వీక్లోనే బయటపడ్డాయి. అంతలా గేమ్స్ పెట్టారు, అంత బిహేవియర్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడకుండా ఓపెన్ అప్ అయ్యేలా అంత గేమ్స్ పెట్టాడు. ఆ ప్రకారంగా అయితే మొదటి నుంచి ఆడే వాళ్ళకి ఇవ్వాలి. ఆ ప్రకారంగా ఇంకొకటి లేడీ కంటెస్టెంట్ ఇంకా చెప్పాను మీకు ఆల్రెడీ, ఇంకా ప్రేరణ ఎంత గట్టి ఫైట్ ఇచ్చింది. ఇంకా ఈసారి ఇవ్వకపోతే ఇంకా నాకైతే ఇంకా లేడీ కంటెస్టెంట్ ఇంత టఫ్ ఫైట్ చూసాం మనం ఎన్ని సీజన్లో. ఇది వంటలు అక్కడ స్టార్ట్ అవుతాయి, అక్కడ వంటలు చేసేవాళ్ళు త్వరగా ఇంకా నాలెడ్జ్ క్వశ్చన్లో ఎన్ని విషయాల్లో ఆమెను కొన్ని టాస్క్లో నాలెడ్జ్ క్వశ్చన్స్ బాగా ఆన్సర్ ఇస్తుంది. టేస్టీ తేజ కొంచెం నాలెడ్జ్ ఏమైనా క్వశ్చన్ విషయంలో బాగా ఆన్సర్. ప్రజెంట్కి ఈ వీక్కి టాప్ 5 టాప్ 3 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 5 అంటే అదే ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్, ఇంకొకరు అవినాష్ అనుకుంటా. అవినాష్. ఇంకా గట్టిగా టాప్ 3 అంటే టాప్ 3 అంటే ప్రేరణ, నిఖిల్, గౌతమ్. ఓకే, థ్యాంక్ యూ.